ఎడారిలో అకస్మాత్తుగా ఒక చీలిక ఏర్పడింది. పూర్తిగా భిన్నమైన సమాంతర ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఎవ్వరూ స్పందించక ముందే ఆ తెగకు చెందిన ఒక వ్యక్తి నేరుగా ఆ చీలికలో దూసుకొని వెళ్ళాడు. అతను ప్రవేశించిన వెంటనే తక్షణమే రెండుగా చీలిపోయాడు. ఒక భాగం కిందకు పడిపోయింది. ఇంకొక భాగం ఎటువంటి హాని లేకుండా సమాంతర ప్రపంచంలోకి వెళ్లిపోయింది. సహచరుడికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఇతర తెగల వారి వెంబడింపు నుంచి తప్పించుకోవాలనే ఆశతో ఆ వ్యక్తి ఇతరులను లోపలికి నడిపించాడు. అయితే అందరూ లోపలికి వెళ్ళగా ఒక భయంకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అక్కడ ప్రత్యక్షమైన ఆ ప్రదేశ చీలుక స్వర్గానికి దారి కాదు, అది ఫోర్డ్ హాస్టల్ కోసం సృష్టించిన ఎటువంటి అడ్డంకులు లేని ఒక ఏడెన్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో హాస్టల్ తమ భౌతిక శరీరాలు వాస్తవ ప్రపంచంలోనే ఉండగా తమ ఆలోచనలను ఈ ఏకాంత వర్చువల్ డిజిటల్ ప్రపంచానికి ప్రసారం చేయగలరు. సరిగా ఆ సమయంలో అధిపతి హాస్టల్స్ తో కలిసి ఈ స్వర్గం అని పిలువబడే ప్రదేశానికి చేరుకున్నప్పుడు లాకీ అక్కడికి పరిగెత్తుతూ వెళ్లి తన కూతురు కోసం వెర్రిగా వెతకడం ప్రారంభించింది. సడన్ గా అప్పుడే ఒక తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ ఉన్న ఒక వింత స్త్రీ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆమె శూన్యమైన కళ్ళని చూస్తే ఆమె నడుస్తూ ఉన్న శవం కంటే మరేమీ కాదని స్పష్టమైంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఏదో అదృశ్య శక్తి చే కంట్రోల్ చేయబడుతున్నట్లుగా ఒకరిని ఒకరు అక్కడే చంపుకోవడం ప్రారంభించారు. అకస్మాత్తుగా దాగి ఉన్న ఒక అమ్మాయి ఆ స్త్రీని కాల్చి చంపింది. గందరగోళం మధ్యలో లాకీ తన కూతుర్ని కనుక్కుంది. తన కూతురు ఎడెన్ లోకి సురక్షితంగా ప్రవేశించేలా చేయడానికి ఆమె తన మిగిలి ఉన్న శక్తులని ఉపయోగించింది. తన కూతురు స్వేచ్ఛ ప్రపంచంలోకి విజయవంతంగా ప్రవేశిస్తుందనే ఆశతో లాకీ ఉపశమనంతో నవ్వింది. అయితే అధిపతి లాకీని రక్షించడానికి వెళ్తూ ఉండగా ఆమెపై అకస్మాత్తుగా దాడి జరిగింది. నేలపై పడిపోయింది. వెంటనే అంతకు ముందు అణిచివేయబడిన అల్లరి మూకలు మళ్లీ తమలో పోరాడడం ప్రారంభించాయి. చీఫ్ ఏడెన్ వైపు పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఇతని పైన ఒక వ్యక్తి కాలుస్తాడు. ఇంకా అతని శరీరం కిందకు పడిపోతుంది. కానీ ఇతని శరీరం సక్సెస్ఫుల్ గా ఏడెన్ సిస్టమ్ లో ఎంటర్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ప్రశాంతవంతమైన జీవితాన్ని జీవిస్తారు.